ఏపీ టెట్ 2026 రిజల్ట్స్ ఎలా చెక్ చేసుకోవాలో ఒకసారి ఇక్కడ చూద్దాము. మనం గూగుల్లో వెళ్ళి ఏపీ టెట్ అని టైప్ చేస్తే ఏపీ టెట్ 2025 అని ట్యాబ్ ఓపెన్ అవుతుంది. ఇలా కిందకి స్క్రోల్ చేయండి. ఇక్కడ క్లిక్ చేస్తే మనకు రైట్ సైడ్ టాప్లో క్లిక్ చేయండి, క్యాండిడేట్ లాగిన్ అని వస్తుంది. ఇక్కడ మనకు మీ ఎంటర్ యువర్ యూజర్ ఐడి పాస్వర్డ్ అని మీది ఉంటుంది కదా, దాన్ని ఎంటర్ చేసి ఇక్కడ క్యాప్చా టైప్ చేసి సైన్ ఇన్ అని చెప్పండి. సైన్ ఇన్ అని చెప్తే మనకు ఓపెన్ అవుతుంది. చాలామంది ఇక్కడ ఓపెన్ కావట్లేదని చెప్తుంటారు. ఆ క్యాప్చా కోడ్ పర్ఫెక్ట్గా టైప్ చేయండి. చూడండి, క్లిక్ హియర్ టు మార్క్స్ మెమో అని ఉంది గ్రీన్ కలర్లో ఇక్కడ. సో దానిపైన క్లిక్ చేస్తే మనకు మన నేమ్ అడుగుతుంది. సో దీనిపైన క్లిక్ హియర్ అని బ్లూ కలర్లో ఉంది కదా, దాన్ని క్లిక్ చేస్తే మన మార్క్స్ మెమో ఇలా ఓపెన్ అవుతుంది. సో ఇలా ఈజీగా మనకు మార్క్స్ మెమో అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు సేవ్ చేసుకోవాలంటే ప్రింట్ అనే దానిపైన క్లిక్ చేయండి, ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీకు రైట్ సైడ్ టాప్లో సేవ్ యాజ్ పీడిఎఫ్ అని ఉంది కదా, అక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకు ఏదైనా ఫోల్డర్లోనైనా సేవ్ చేసుకోవచ్చు, లేదా మనము ఏదైనా టైప్ చేసుకోవచ్చు. ఇలా టెట్ మార్క్స్ లిస్ట్ అని టైప్ చేసుకొని సేవ్ చేసుకోండి. సేవ్ చేసుకున్న తర్వాత మనకు ఇది ఫైల్లో ఆటోమేటిక్గా సేవ్ అవుతుంది. సేవ్ అయిన తర్వాత మనం ఓపెన్ చేసి ఫైల్లోకి వెళ్ళి మనకు డాక్యుమెంట్లో చూసుకుంటే ఇది సేవ్ అయి ఉంటుంది కదా, అక్కడ నుంచి ఓపెన్ చేసుకొని మనం మార్క్స్ అయితే చూసుకోవచ్చు. చాలామందికి ఓపెన్ కావట్లేదని డౌట్ వస్తుంది కదా, ఏం లేదు, మీరు అక్కడ క్యాప్చా కోడ్ పర్ఫెక్ట్గా టైప్ చేయండి, అలా పాస్వర్డ్ పర్ఫెక్ట్గా టైప్ చేస్తే ఈజీగా ఓపెన్ అవుతుంది. సర్వర్ కూడా ఫ్రీగానే ఓపెన్ అవుతుంది, ఇంకా ఏం బిజీ అయితే రావట్లేదు. కాబట్టి క్యాప్చా కోడ్ కానీ మీ డీటెయిల్స్ కానీ పర్ఫెక్ట్ టైప్ చేయండి. కొంతమందికి సేవ్ యాజ్ పీడిఎఫ్ అని, అంటే లేటెస్ట్ వర్షన్ మొబైల్స్ కాకపోయి ఉంటే ఓల్డ్ వర్షన్ అయితే అది సేవ్ కాదు. మీరు కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు.